హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఉప్పల్లో ఇవాళ అదిరిపోయే ఆరంభం హోమ్ సెట్ ఆఫ్ మ్యాచెస్కి సన్ రైజర్స్ హైదరాబాద్కి అండ్ వాళ్ళ ఫస్ట్ హోమ్ గేమ్ ఈజ్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. సరే, లాస్ట్ సీజన్లో జరిగిపోయిన రచ్చ అందరికీ గుర్తుంది ఎస్ఆర్హెచ్కి సంబంధించి. ఈసారి ముంబై చేస్తున్న రచ్చ అందరూ చూస్తున్నారు. ఆ రచ్చకి ఎంతో కొంత తోడు కూడా పడుతూ ఉన్నారు. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఉప్పల్ ఎలా ఉండబోతుందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇరు జట్లు కూడా ఓటమి నుంచి వచ్చాయి. ఇరు జట్లు కూడా వన్ షాట్ అవే. ఈ ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే కనుక క్లాసెస్ చేసిన ఆ ఒక ఎఫర్ట్ అండ్ అలాగే షాబాజ్ ఇచ్చిన సపోర్ట్ రెండు కూడా లాస్ట్ ఓవర్లో బెడిసి కొట్టాయి. హర్షిత్ రాణా మంచి స్లోవర్ బాల్ బౌలింగ్ వల్ల. ఇటు ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేస్తే కనుక రెండు టాక్టికల్ ఎర్రర్స్ జరిగాయి. ఒకటి ఏంటి అంటే కనుక వాళ్ళు హార్దిక్ పాండ్యాని మరీ కింద పెట్టారు. ఆ టిమ్ డేవిడ్ కన్నా కొంచెం ముందు వచ్చుంటే బాగుండేది అనిపించింది. మనం మాట్లాడుకున్న ముంబై ఇండియన్స్ ప్రివ్యూలో కూడా హార్దిక్ తర్వాతే టిమ్ డేవిడ్ అనుకున్నాం. బట్ ఇట్ ఇస్ గుడ్, తన 1 డౌన్ 2 డౌన్ రాకుండా కింద కొద్దాం అనుకుంటున్నమాట బాగానే ఉన్నా టిమ్ డేవిడ్ కన్నా వెనకాల రావడం ఇబ్బంది అయింది. రెండోది మనం మాట్లాడుకుంటే పీపుల్ మేసే పవర్ ప్లేలో హార్దిక్ ఎక్కువ వేసాడు, లేదా బుమ్రాని కొంచెం లేట్గా తెచ్చాడని, విచ్ ఇస్ ఆల్సో పార్ట్లీ కరెక్ట్. పార్ట్లీ అని ఎందుకన్నానంటే హార్దిక్ ఓ ఇంజరీ నుంచి వస్తున్నాడు, బాల్ స్వింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాంటెడ్ టు బౌల్ సమ్ ఈజీ ఓవర్స్. సో దానివల్ల ఏమనుకున్నాడంటే ఫస్ట్ ఓవర్ వేసింది రిథమ్ కనిపించింది కానీ ఇంకొక ఓవర్ ట్రై చేశాడు. ఇంకొక ఓవర్ ట్రై చేయకుండా బుమ్రాని కొంచెం ముందు తెచ్చుంటే బాగుంటుందని ఐడియా ఉండింది. లూక్ వుడ్ అతన్ని సబ్స్టిట్యూట్ చేయడం కూడా అది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కాలేదు. సో అఫ్ కోర్స్ వాళ్ళకు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. నమన్ ధీర్ లాంటి వాళ్ళు వచ్చి బాగా ఆడారు. అండ్ అతను అంత బాగా ఆడడం అనేది ఇన్ఫాక్ట్ చాలా తక్కువ T20 మ్యాచ్ ఆడాడు, అయినా కూడా ముంబై ఫౌండ్ హిమ్, బాగా ఆడాడు అతను. రోహిత్ శర్మ కేమ్ ఇన్ టు గుడ్ ఫామ్, మంచి టచ్లో కనిపించాడు. హార్దిక్ కూడా ఒక 6 ఒక 4 కొట్టాడు, బాగానే ఉన్నాడు. బట్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఏంటి అంటే బుమ్రా అలా బౌలింగ్ చేయడం అనేది ఏ టీం కన్నా కూడా, అతను ఇండియాకి ఆడితే ఇండియా, ముంబైకి ఆడితే ముంబై, అతను ఏదైనా రంజీ ట్రోఫీ ఏదైనా ఎక్కడైనా ఆడంటే ఆ టీంకి ఎక్కడ ఆడినా కూడా బుమ్రా ఆ లెవెల్లో బౌలింగ్ చేయడం ఈజ్ ది బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ఎనీ టీమ్. అండ్ అందుకే బుమ్రా వర్సెస్ హెన్రిక్ క్లాసన్ అనే ఒక బ్యాటిల్ చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్గా ఉండబోతుంది. బుమ్రా విల్ బౌల్ ద లాస్ట్ ఓవర్స్, హెన్రిక్ క్లాసన్ ఆ టైంలో అక్కడ ఉన్నాడంటే కనుక అది క్లాష్ ఆఫ్ ది టైటన్స్. సరే, ఈ బ్యాటిల్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుంటే కనుక ఎస్ఆర్హెచ్కి యాక్చువల్గా ఒక అడ్వాంటేజ్ వాట్ దే కెన్ టేక్ హియర్, షమ్స్ ములాని ఆడించారు అనుకోండి. షమ్స్ ములాని ఆడించి పీయూష్ చావ్లాని ఆడిస్తే అక్కడ మీకు అభిషేక్ శర్మ చాలా మంచి స్పిన్ ప్లేయర్, ఆ తర్వాత మీకు క్లాసన్ చాలా మంచి స్పిన్ ప్లేయర్, గ్లెన్ ఫిలిప్స్ చాలా మంచి స్పిన్ ప్లేయర్ అని అతను రావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎస్, మార్కో యాన్సన్ ఉప్పల్లో బౌన్స్ అది ఇది ఉంటుంది, బాగా బౌలింగ్ చేస్తాడు, అంతా కరెక్టే కాదనట్లేదు. బట్ ఎస్ఆర్హెచ్ నీడ్ దట్ సపోర్ట్ ఇన్ బ్యాటింగ్ ఏమో నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఇండియన్ బౌలింగ్ కంటింజెంట్ బాగానే ఉంది. ఇప్పుడు వనిందో వచ్చాడో రాలేదో తెలియదు. సరే, రాలేదనుకుంటే మయాంక్ మార్కండేనే బౌలింగ్ చేస్తాడు. అండ్ దాంతో పాటు మీకు భువీ కమిన్స్ ఎలాగో ఉన్నారు బౌలింగ్ వేయడానికి. ఆ తర్వాత నటరాజన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. భువీ రన్స్కి వెళ్ళినా, కమిన్స్ రన్స్కి వెళ్ళినా నటరాజన్ మాత్రం వికెట్లు తీస్తూ వచ్చాడు. స్టార్ట్లోనే వికెట్లు తీశాడు, ఎండ్లో కూడా వికెట్లు తీశాడు. సో నటరాజన్ అక్కడ ఉంటే బాగుంటుంది. నటరాజన్ ఉన్నాడు. సో యాన్సన్ ప్లేస్లో గెట్ అనదర్ బౌలర్ లేకలేరుగా. ఉమ్రాన్ మాలిక్ ఎలాగో ఉన్నాడు, ఎక్స్ట్రా పేస్ ఉంటే చాలా ఉపయోగం కూడా పడుతుంది. సో ప్రాబబ్లీ గెట్ హిమ్. కమిన్స్ ఇంకొంచెం అదనంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ తర్వాత ఎలాగో మీకు మయాంక్ మార్కండే రూపంలో స్పిన్నర్ ఉన్నాడు. అబ్దుల్ సమద్ ప్లేస్లో మీరు నితీష్ రెడ్డిని తెచ్చుకుంటే కనుక అతను కూడా బౌలింగ్ వేయగలడు. సో నితీష్ రెడ్డి ఇన్ ఫర్ అబ్దుల్ సమద్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఇన్ ఫర్ మార్కో యాన్సన్. అండ్ అలాగే ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఇంపాక్ట్గా మీరు పెట్టుకుంటే చాలా అద్భుతంగా సరిపోయే విధంగా ఈ టీం అనేది ఉంటుంది. సో మరి ఆ లెక్క చూసుకుంటే బాగుంటుంది. హెడ్ మైట్ నాట్ ప్లే ఇక్కడ కూడా, ఎందుకంటే ఎక్కువ చేంజెస్ కూడా చేయకూడదు. ప్రాబబ్లీ సన్ రైజ్ హైదరాబాద్ మైట్ నాట్ ఈవెన్ చేంజ్. ఎందుకులే బాగానే ఉంది కదా, అదే కాంబినేషన్తో వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకలేదు, ఎందుకంటే దే జస్ట్ లాస్ట్ బై 1 షాట్. ముంబై ఇండియన్స్ కూడా పెద్దగా చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ దే కెన్ థింక్ ఇస్ లూక్ వుడ్ ప్లేస్లో ఇంకెవరైనా ఇంపాక్ట్ సబ్గా వాడచ్చా ఏంటి పరిస్థితి అని చెప్పి. బట్ అదర్వైజ్ వాళ్ళ దగ్గర కూడా లైనప్ బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు కీ బ్యాటిల్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఆ కీ బ్యాటిల్స్ మీద ప్రశ్న పెడితే కనుక ఆరు దృష్టి పెడితే కనుక ఒకటి ఎలాగో మాట్లాడుకున్నాం బుమ్రా వర్సెస్ హెన్రిక్ క్లాసన్ అని. ఇంకోటి ఇట్స్ అన్ ఆల్ ఇండియన్ బ్యాటిల్, భువనేశ్వర్ కుమార్ వర్సెస్ రోహిత్ శర్మ. భువీ లాస్ట్ మ్యాచ్లో బాగా కొంచెం పరుగులు ఇచ్చేసాడు. స్టార్టింగ్ ఓవర్ చాలా బాగా చేశాడు. స్టార్టింగ్ 2 ఓవర్లు చాలా బాగున్నాయి. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఓవర్స్లో బాగా రన్లకు వెళ్ళాడు, నో బాల్ కూడా వేసాడు, 20 పైన పరుగులు కొట్టాడు, విచ్ ఇస్ సర్ప్రైజింగ్. భువీ అంత 20 పైన రన్స్ కొట్టడం ఏంటా అని చెప్పేసి అనిపించింది, వెళ్ళడం ఏంటి అని. బట్ భువనేశ్వర్ కుమార్ అండ్ రోహిత్ శర్మ అట్ ద స్టార్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్ చాలా చక్కటి బ్యాటిల్గా మారబోతుంది. అండ్ కమిన్స్ బౌలింగ్ చేశాడంటే కనుక మీకు అక్కడ మంచి స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్, స్కై లేడు కాబట్టి దే మైట్ అగైన్ గెట్ ఇన్ డెవాల్డ్ బ్రూయిస్ వచ్చాడు. ఆ తర్వాత తిలక్ వర్మ ఉన్నాడు.
అండ్ దే ఆల్సో హ్యావ్ నమన్ ధీర్. అండ్ ఆ తర్వాత వాళ్ళకి హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ రూపంలో ఫినిషర్స్ ఉన్నారు. సో కమిన్స్ వేసినా కూడా కమిన్స్ అగేన్స్ దట్ మిడిల్ ఆర్డర్ బాగుంటుంది. బట్ ముంబై అనుకునేది ఏంటి అంటే మయాంక్ మార్కండే అండ్ అలాగే అతని మీద ప్రెషర్ పెడితే ఎస్ఆర్హెచ్ ఆలోచిస్తుంది మళ్ళీ ఎవరిని తీసుకొచ్చి వేయించాలి. షాబాజ్ చేత మళ్ళీ 2-3 ఓవర్లు వేయిస్తారా లేదా ఒక ఓవర్ వేయిస్తారా. షాబాజ్ కేకేఆర్కి వేసినప్పుడు బాగా రన్లు ఇచ్చాడు. ఆల్దో బ్యాటింగ్లో అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, రన్లు కొట్టారు. సో ఇదేమన్నా ఎక్కడన్నా తేడా జరుగుతుందా అనే ఒక చిన్న ఐడియాలో వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. సో ఇది మీకు స్పిన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ మిడిల్ ఆర్డర్ ఆఫ్ ముంబై అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఇఫ్ కమిన్స్ అండ్ అలాగే ఉమ్రాన్ మాలిక్ టీంలో ఉండి వాళ్ళ మిడిల్ ఓవర్స్ వేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే దే కెన్ బౌల్ వెల్. ఒకటి ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఉమ్రాన్ మాలిక్ మిడిల్ ఓవర్స్లో ఫాస్ట్గా వేసాడంటే కనుక చాలా మందిని ఇబ్బంది పెట్టగలడు. సో ఆ రీతిలో ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తాం. నా దృష్టిలో అయితే గ్లెన్ ఫిలిప్స్ షుడ్ కమిన్. ఎస్ఆర్హెచ్కి కొంచెం ఆ బ్యాటింగ్ సపోర్ట్ అనేది కావాలి. బౌలర్స్ బాగానే ఉన్నారు. గ్లెన్ ఫిలిప్స్ అంటే క్యాలిబర్ ఉన్న ప్లేయర్ని బయటపెట్టడం కరెక్ట్ కాదు. అలాగని చెప్పేసి అతను తీసుకురావడం, ఇంకో ప్లేయర్ని పెట్టడం, ఇంకో బ్యాటర్ని పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో అతను మిడిల్ ఆర్డర్లో ఉంటే లుక్ ఎట్ వాట్స్ హ్యాపెనింగ్. వాళ్ళ దగ్గర బుమ్రా బాగా బౌలింగ్ చేస్తున్నాడు అండ్ హార్దిక్ పాండ్యా బౌలర్గా ఉన్నాడు, లూక్ వుడ్ బౌలర్గా ఉన్నాడు, పీయూష్ చావ్లా బౌలర్గా ఉన్నాడు, షమ్స్ ములాని ఉన్నాడు వాళ్ళ దగ్గర. సో వాళ్ళ దగ్గర ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. అండ్ స్టిల్ వాళ్ళు ఇంకా ఆకాష్ మధ్వాల్ని ఏమీ ట్రై చేయలేదు ఇంకా. అతను కూడా ఇన్లైన్ వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళు రెడీగా ఉంటారు బౌలింగ్ వేయడానికి, సిద్ధంగా ఉండడానికి. సో వాళ్ళకి అగేన్స్ట్గా తట్టుకొని బ్యాటింగ్ చేయాలి. ఇంకొంచెం నో హోల్డ్స్ బార్డ్ అప్రోచ్ అనేది ఎస్ఆర్హెచ్ ఫాలో అవ్వాలంటే వాళ్ళు కొంచెం బ్యాటింగ్ కుషన్ అనేది అవసరం. అభిషేక్ శర్మని ఇంపాక్ట్గా కాకుండా ఐ షుడ్ యాక్చువల్లీ ప్లే. ప్రాబబ్లీ మీరు మయాంక్ అగర్వాల్ని ఇంపాక్ట్గా పెట్టుకుని ఓపెనర్గా తెచ్చుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇటువైపు నుంచి ఆలోచిస్తే కనుక ఫ్రమ్ ది అదర్ హ్యాండ్ ఎప్పుడైతే మీరు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు మాట్లాడుతున్నారంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్కి ఉన్న ప్రధానమైన బలం ఏంటి అంటే భువీ ఫామ్లో ఉండడం. మిగతా వాళ్ళందరూ బాగా వేస్తూనే ఉన్నారు, బాగానే ఉంటుంది. బట్ ఇఫ్ భువీ డస్ వెల్, భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు అంటే కనుక ఎస్ఆర్హెచ్కి కొండంత అండ, కొండంత బలం. అండ్ అపోనెంట్లందరికీ కూడా కొంచెం గట్టిగానే ఆ బెడద ఉంటుంది. వామో భువీ బాగా వేసేస్తున్నాడు బౌలింగ్. సో భువీతో పాటు ఇక్కడ మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి ఆ సపోర్ట్ అనేది రావాలి. ఎస్, నటరాజన్ వాజ్ ద పిక్ ఆఫ్ ద బౌలర్స్. నటరాజన్ మీద ఎక్కువ మంది దృష్టి ఉంటుంది. నటరాజన్ వర్సెస్ అక్కడే హార్దిక్ పాండ్యానో లేదా టిమ్ డేవిడ్, అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా ఉంటుంది. బట్ ఎస్ఆర్హెచ్ నీడ్స్ భువీ టు ఫైర్. కమిన్స్ 2 ఓవర్లు వేసాడు, కొన్ని ఈజీ ఓవర్లు వేసాడు. ఇక్కడ కమిన్స్ ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్తో మన ఒక మీట్ అండ్ గ్రీట్ సెషన్ అనేది అయింది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు మీట్ అండ్ గ్రీట్ సెషన్ని. 2 జెర్సీలు ఇచ్చారు, దాంతోపాటు కొన్ని గుడ్డీస్ ఇచ్చారు. వాళ్ళందరితో మంచి ఇంటరాక్షన్ కూడా జరిగింది. సో ఫుల్ వైబ్ ఇచ్చి వచ్చారనమాట ఫ్యాన్స్. మీరు కుమ్మేయండి అసలు, ఒక మ్యాచ్ కదా పోయింది అది ఇది అని. ముంబై ఇండియన్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళకు కూడా అలాంటి ఒక విక్టరీ కావాలి. దానికి కారణం ఏంటి అంటే హార్దిక్ పాండ్యా మళ్ళీ ఉప్పల్ స్టేడియంలో గట్టిగా, ఆ పదం వాడడం ఇష్టం లేదు కానీ అవమానించబడతాడు, అందులో డౌటే లేదు. రకరకాల పేరు పిలుస్తారు అతన్ని, రకరకాలుగా అవమానం చేస్తారు అతన్ని. అనవసరంగా ఒక ఇమోషన్ని తెచ్చేసుకొని లాజిక్ని మిస్ అయిపోయి అతను తిడుతూ ఉన్నారు. ఇక సరే అది చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇమోషన్ని కంట్రోల్ చేయాలంటే లాజిక్ వర్కౌట్ కాదు, దానికి ఒక ఇమోషనే వర్కౌట్ కావాలి. సో హార్దిక్ పాండ్యా నీడ్స్ టు ఫైర్. అండ్ అతను ఇంకా మెంటల్గా ఆ స్ట్రెంగ్త్ అనేది అలాగే ఉండాలంటే అతను బాగా ఆడాలి. అతను అన్ని వైపులా బాగా ఆడాలి. టీం గెలిచినా గెలవకపోయినా అతను బాగా ఆడాలి. గెలిస్తే నో డౌట్స్ అబౌట్ ఇట్. గెలవకపోయినా కూడా అతను బాగా ఆడాడు అనే ఒక స్టేట్మెంట్ అనేది అతను ఇవ్వగలగాలి. లాస్ట్ గేమ్లో అటు బౌలింగ్లోనే ఇటు బ్యాటింగ్లో సరే వచ్చాడు, లేట్గా వచ్చాడు. సో దానివల్ల ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు. బౌలింగ్లో పెద్దగా తను రాణించలేకపోయాడు. సో ఈ 2 విధాలుగా హార్దిక్ పాండ్యా ఒక గట్టి పరీక్ష అనేది ఉంది. అతను రోహిత్ని లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ చేయమన్నాడు, లేదా రోహిత్ని వెనక్కి వెళ్ళమన్నాడు. ఇవన్నీ కానీ బోగస్ మాటలు, ఇవన్నీ అంత లైట్. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేయడం, ధోని కీపర్ కాబట్టి కీపింగ్ చేస్తున్నాడు, లేదంటే ధోని మామూలు ఫీల్డర్ అయితే ధోని కూడా వెనకాల ఫీల్డింగ్ చేయమనేవాడు. ఇట్స్ అ వెరీ న్యాచురల్ థింగ్. అండ్ అది వెనకాల ఫీల్డింగ్ చేయకూడదు అని ఏం లేదు, ఎక్స్ క్యాప్టెన్ ఫీల్డింగ్ చేయకూడదు వెనకాలని ఎక్కడ ఏది లేదు. దాన్ని అనవసరంగా ఎమోషనల్ దృష్టికోణంతో ఆలోచించకండి. అతను ఏదో మాట్లాడుకుంటే గొడవ పడ్డారు, ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడదాం అని ఉంటాడు. వీ నెవర్ నో వాట్స్ హ్యాపెనింగ్. అండ్ ఇంకోటి కూడా చెప్తా, అది మీకు నచ్చకపోవచ్చు, ఇంకోటి కూడా చెప్తా. ఆల్ దీస్ యాక్టివిటీస్ ముంబై ఇండియన్స్ తలుచుకుంటే ఈజీగా కంట్రోల్ చేసేవాళ్ళు. వాళ్ళ ఫ్రాంచైజీ దే హ్యావ్ దట్ స్టేట్మెంట్, మా ఫ్రాంచైజీ మా ప్లేయర్ల కన్నా పెద్ద అనేది ఒక స్టేట్మెంట్ ఉంది వాళ్ళకి. అండ్ అదే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది తలుచుకోరంటే వాళ్ళు కంప్లీట్గా దాన్ని అణిచి తొక్కే వాళ్ళే, కానీ అది వాళ్ళు చేయట్లేదు. విచ్ మీన్స్ వాళ్ళకు కూడా ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది ఇందులో. సోషల్ మీడియా ఎంగేజ్మెంటో, లేదా ఇంకేమైనా హడావిడో, ఇంకేమన్నా పిఆర్, ఇంకేమన్నా పికప్ తెలియదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇవన్నీ మనం క్రికెట్ దీనిలో మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్గా మాట్లాడుకుంటే ఇమోషనల్గా ముంబైస్ క్యాప్టెన్ ఈజ్ అండర్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. అది బయటికి రావాలంటే ముందు అతను బాగా పర్ఫామ్ చేయాలి, తర్వాత టీం గెలవాలి. ది అదర్ వే డస్ నాట్ వర్క్. అతను బాగా పర్ఫామ్ చేయకపోయినా టీం గెలిచింది అంటే ఇట్ విల్ నాట్ వర్క్.
సరే టీంకి మంచిదే కాబట్టి అది కూడా మన పారమౌంట్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. బట్ అతను పర్ఫామ్ చేయడం అనేది చాలా కావాలి. ఇద్దరిలో ఫేవరెట్స్ ఎవరు అనే క్వశ్చన్ వేస్తే కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ దుక్కులు. ముంబై ఇండియన్స్ దగ్గర బుమ్రా ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు, హార్దిక్ ఉన్నాడు, ఆ తర్వాత తిలక్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కాదనట్లేదు. బట్ ఎస్ఆర్హెచ్ ఆన్ పేపర్ లుక్స్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. కేకేఆర్తో ఆడిన విధానం చూస్తే కనుక ఇట్ వాస్ రసల్స్ మసల్. అది ఎవరు ఏం చేయలేని పరిస్థితి అది. బట్ అయినా కూడా ఆ ఫైట్ అనేది ఇవ్వగలిగారు. లాస్ట్ టైం ఏదైతే మ్యాచ్ జరిగిందో ముంబై అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటెడ్గా ఉంటారు. బట్ ఈసారి మాత్రం ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ కమ్ స్ట్రాంగర్ అనిపిస్తోంది. టీం సరిగా కుదురుకొని మార్క్రమ్ దగ్గర నుంచి, క్లాసన్ దగ్గర నుంచి, భువీ దగ్గర నుంచి, కమిన్స్ దగ్గర నుంచి మంచి రీతిలో పర్ఫార్మెన్స్ వచ్చింది అంటే ఎస్ఆర్హెచ్ యాజ్ ఎ టీమ్ ఆల్మోస్ట్ అన్బీటబుల్. మరి చూద్దాం మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మీరేమనుకుంటున్నారు?